సంధ్యాస్ క్విజిన్ వెరీ రొటీన్ పప్పు, పాలకూర పప్పు, బట్ చాలా టేస్టీగా తయారు చేయబోతున్నాను. నా స్టైల్లో ఉండి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో 1 కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు వేసాను కడిగి. దీంట్లో ఒక 4 మిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఉంచాను. ఇప్పుడు దీంట్లో పాలకూర వేసి ఈ పప్పును ఉడికిస్తాను పాలకూరతో పాటు. ఇప్పుడే తాజాగా గార్డెన్లోంచి కోసుకొచ్చిన పాలకూర ఈ కడిగిన పప్పులో మొత్తం వేసేసి కుక్కర్ లిడ్ పెట్టేసి కుక్ చేస్తాను. కుక్కర్లో అన్నీ వేసేసి హై ఫ్లేమ్లో ఈ పప్పుని ఉడికించబోతున్నాను. విజిల్ వచ్చే టైం అయింది, బట్ విజిల్ రాకముందు ఆఫ్ చేయడం నా టార్గెట్. సో విజిల్ రాకముందు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇక విజిల్ వచ్చేస్తుంది అనే టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు లోపల ఉన్న ప్రెషర్తో ఆ పప్పు అంతా ఉడికిపోద్ది, పప్పు ఆకు. ఆ తర్వాత దాన్ని మెదిపేసి తాలింపులో వేసేస్తాను. ఈ లోపు తాలింపు పెట్టేస్తాను. పప్పు తాలింపు కోసం గిన్నె పెట్టేశాను, స్టవ్ వెలిగించాను. మన ఇండియన్ క్విజిన్లో చాలా మార్పులు వచ్చేసాయి. గతంలో కట్టెల పొయ్యి పైన ఉండేవాళ్ళు, ఆ తర్వాత కెరోసిన్ పంప్ పొయ్యిస్ వచ్చాయి. తర్వాత ఇప్పుడేమో సిలిండర్ స్టవ్స్. సో ఇలా వండే పరికరం దగ్గర నుంచి గతంలో కుక్కర్స్ ఉండేవి కావు, ఇప్పుడు అన్నీ కుక్కర్స్. మిక్సర్ గ్రైండర్స్ ఉండేవి కాదు, ఇప్పుడు మిక్సర్ గ్రైండర్స్. రైస్కి రైస్ కుక్కర్స్. ఇలా ఎన్నో పరికరాలు మనకి పనులు ఈజీ అవ్వడానికి కొత్తగా పుట్టుకొచ్చేస్తున్నాయి. టైం కూడా సేవ్ అవుతూ ఉంది. సో ఇలా ఇండియన్ క్విజిన్లో చాలా మార్పులు వచ్చాయి. బట్ ఇండియన్ టేస్ట్లో మాత్రం మార్పు రాకుండా ఉండడానికి ఈ చిన్నపాటి రెసిపీస్ని కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ లెజెండరీస్. అంటే అమ్మ వండిన పప్పు ఇప్పుడు మా పిల్లలైనా కూడా దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అదే అంటారు, అమ్మ వండిన పప్పు ఇలా ఉంటుంది, అది ఎలా చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు టక్కుమని ఇలా యూట్యూబ్లో చూసి చేసేసుకునే విధంగా ఉండాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అన్నమాట. సరే, ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా మిరపగింజలు, ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయ, క్రష్ చేసిన వెల్లుల్లిపాయ, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసి దీంట్లో తాలింపు పెట్టేస్తా. ముందుగా కొన్ని ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, మిరపగింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, క్రష్ చేసిన వెల్లుల్లిపాయ. ఇది వేసినాక ఉంటుంది స్మెల్ అని కరివేపాకు. ఇక దీన్ని కొంచెం మిక్స్ చేసేసుకొని పసుపు వేసేసుకొని పప్పుని ఇందులోకి షిఫ్ట్ చేసేయాలి. ఇక్కడ నేను 1 స్పూన్ మ్యాంగో పల్ప్ వేస్తున్నాను. కాస్త పప్పు పులుపు కోసము చింతపండు కానీ, నిమ్మకాయ కానీ, మ్యాంగో పల్ప్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో పల్ప్ వేసాను. ఇంకేముంది, పసుపు వేసి పప్పు వేసేయటం. మరి విజిల్ రాకముందు నేను స్టవ్ ఆఫ్ చేశాను. పప్పుడు కింద ఒకసారి చూద్దామా. ఆకైతే ఉడికిపోయింది. పప్పు కూడా ఎంత ఉడకాలో అంత ఉడికింది. అంటే కందిపప్పు మెత్తగా ఉడికింది, శనగపప్పు పప్పులుగా ఉంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా అదే, మనకు కావాల్సినట్టుగానే ఉడికింది. పప్పుని మెదిపేసాను. దీంట్లో ఇప్పుడు మనం ఒకవేళ పచ్చిమిరపకాయల కారంతో వండుకోవాలనుకుంటే ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసుకోవాలి.
నేను మాత్రం ఇప్పుడు కొంచెం అంటే ఉడికేటప్పుడు కొన్ని మిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారమే వేస్తాను. ముందుగా మెదిగిన పప్పుని ఈ తాలింపు ఆయిల్లో వేసేసా. ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం కారం ఉప్పు వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తాను అన్నమాట. ఇందులో 1 స్పూన్ కారము, 1/3 స్పూన్ ఉప్పు వేసాను. చూసారు కదా, పప్పుని మరీ ఇట్లా పేస్ట్ లాగా గ్రైండ్ చేయలేదు, పప్పులు కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలన్నమాట. కొన్ని వాటర్ యాడ్ చేశాను. అయితే వాటర్ కొన్ని ఎక్కువగా పోసాను, ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, మరీ గట్టిగా ఉంటే తినలేము. అందుకని కొంచెం రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువ పోసాను. ఇప్పుడు మళ్ళీ ఉడికి మళ్ళీ దగ్గరకు అవుతుంది, అది కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి దీన్ని కాసేపు ఉడికిస్తాను. మామూలుగా అయితే తాలింపు పెట్టేసి పప్పుని దాంట్లోకి డమ్ చేసేసి డైరెక్ట్గా తినొచ్చు. కాకపోతే ఇది సమ్మర్ కదా, అట్లా చేస్తే సాయంత్రం వరకు పప్పు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం మరిగించుకుంటున్నాను అన్నమాట. అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే తాలింపు పెట్టాక పప్పుని మరిగించుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఏ పప్పు వండినా కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవి 2 లేకపోతే ఆ పప్పు బాగోదన్నమాట. మిగిలిన ఏవి లేకపోయినా సర్దుకోవచ్చు, కానీ ఈ కరివేపాకు, వెల్లుల్లిపాయలు లేకపోతే మాత్రం పప్పు అస్సలు టేస్ట్ ఉండదు. ఏ పప్పు వండినా కూడా ఇవి 2 ఉండేలాగా చూసుకోండి. అంతే అండి. దీంట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. పప్పు అయిపోయింది, పాలకూర పప్పు. అయితే ఈ కారం ఉప్పుల విషయాలు మాత్రం అది ఇండివిజువల్ ప్రయారిటీ. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి, ఎంత ఉప్పు తింటే అంత వేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. స్టవ్ ఆఫ్ చేశాను. దీంట్లో కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసేసుకోవటం. ఇక ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది, ఎందుకంటే టూ మెనీ ఇంగ్రీడియంట్స్ లేవు ఇందులో. చాలా సింపుల్ రెసిపీ, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై. థ్యాంక్ యూ.